అమరావతికి నరేంద్ర మోడీ దాదాపు 15,000 కోట్లు ఇచ్చి సహాయం చేశాడు. అమరావతి రాజధాని నిర్మాణం కోసం బడ్జెట్లో డబ్బులు కేటాయించారు అని చెప్పేసి మనందరం అనుకుంటాం. కాకపోతే అదంతా తప్పు అని అయితే ఇప్పుడు మనకైతే తెలుస్తుంది. ఎందుకు అంటే రీసెంట్గా బడ్జెట్ రాజకీయ పరిజ్ఞానం తెలిసిన వాళ్ళు ఉంటారు కదా, బడ్జెట్ నాలెడ్జ్ తెలిసిన వాళ్ళు ఒక విషయాన్ని అయితే బాగా హైలైట్ అయితే చేస్తున్నారు. అదేంటి అంటే నరేంద్ర మోడీ అమరావతికి గ్రాంట్ రూపంలో డబ్బు ఇవ్వలేదని ఓన్లీ ఫెసిలిటేట్ అంటే సహకారం ఇస్తారు. అంటే వరల్డ్ బ్యాంక్ ద్వారా ఒకవేళ ఏపీ ప్రభుత్వం అప్పు తెచ్చుకుంటే దానికి మేము అండగా ఉంటాం అని మాత్రమే చెప్పారు. కానీ డైరెక్ట్గా 15,000 అమరావతికి ఇస్తా అని చెప్పేసి ఎక్కడైతే చెప్పలేదు. దీనివల్ల ఏమంటారు అంటే ఒకవేళ ఇప్పటివరకు చేసిన అంత హడావుడి ఉంది కదా, మోడీ గారు అమరావతికి 15,000 ఇచ్చారు, 15,000 కోట్లు ఇచ్చారు అని చెప్పేసి అందరూ అనుకుంటున్నారు. కాకపోతే అదంతా తప్పు. ఓన్లీ అప్పు తీసుకోవడానికి మాత్రమే అవకాశం ఇచ్చారని అయితే మనకైతే తెలుస్తుంది. దీని మీద చాలామంది రాజకీయ పరిజ్ఞానం తెలిసిన వాళ్ళు విమర్శిస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు ఏపీ మీద ఎన్డీఏ కూటమి ఆధారపడింది. అలాంటి సందర్భంలో కూడా ఓన్లీ ఒక 15,000 కోట్ల గ్రాంట్ కూడా ఇవ్వలేకుండా ఓన్లీ అప్పుకే సహకరిస్తారు అంటమేందని చెప్పేసి ఆయన మీద తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ప్రధానంగా బీహార్కి అయితే మాత్రం 25,000 కోట్లు కరెక్ట్ గ్రాంట్ అయితే ఇచ్చారు. మరి ఏపీకి ఎందుకు ఇవ్వలేదు అని చెప్పేసి అయితే ఏపీకి చెందిన ప్రముఖులు రాజకీయ బడ్జెట్ పరిజ్ఞానం తెలిసిన వాళ్ళు అయితే నరేంద్ర మోడీ మీద ఫైర్ అవుతున్నారు. దీని మీద మీ అభిప్రాయం తెలియజేయండి. ఓకే, మరి థ్యాంక్ యూ.